ఎన్నో వింతలు, అంతుబట్టని రహస్యాలు, అడుగడుగునా ఆసక్తి కలిగించే అంశాలు, వైష్ణవ క్షేత్రం కావాల్సిన ప్రదేశం శైవ క్షేత్రంగా ఆవిర్భవించిన చరిత్ర, అదే అత్యంత మహిమాన్వితమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాగంటి విశేషాల్ని చూపిస్తున్నాను. అలాగే కలియుగంతంలో మల్లెపూలు పూసే బ్రహ్మం గారి చింత చెట్టును కూడా చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది యాగంటి పుణ్యక్షేత్రం. దీన్ని చేరేందుకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి వెళ్లే బస్సు ఎక్కాను. మొత్తం 287 కిలోమీటర్స్ డిస్టెన్స్. టికెట్ ఆన్లైన్లో 461 రూపీస్. డైరెక్ట్గా బనగానపల్లికి బస్సు లేని వారు ముందుగా నంద్యాల చేరుకోవాలి. అక్కడి నుంచి బనగానపల్లి 37 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రతి 15 మినిట్స్కి ఓ బస్సు నంద్యాల నుంచి బనగానపల్లి వెళ్తుంది. ఎంజీబీఎస్ నుంచి నైట్ 8 o'clockకి బయలుదేరిన బస్సు మార్నింగ్ 3 o'clockకి బనగానపల్లి బస్టాండ్ చేరింది. ఇక్కడ 3 లాడ్జిలు ఉన్నాయి. నేను నోకలా రెసిడెన్సీ ఏసీ డీలక్స్ లాడ్జిలో దిగాను. ఇక్కడ నాన్ ఏసీ రూమ్కి ఒక రోజుకు 1000 తీసుకుంటున్నారు. అదే ఏసీ రూమ్ అయితే 1600 తీసుకుంటున్నారు. నాకు 1 అవర్కి 800 రూపీస్కి రూమ్ ఇచ్చారు. బనగానపల్లి నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది యాగంటి పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్లేందుకు బస్సులు ఉండవు. షేర్ ఆటోలు, ప్రైవేట్ ఆటోల్లో వెళ్ళొచ్చు. షేర్ ఆటోలో ఒక్కొక్కరికి 30 రూపీస్ తీసుకుంటున్నారు. అదే ప్రైవేట్ ఆటో అయితే 150 రూపీస్ తీసుకుంటున్నారు. నేను షేర్ ఆటోలో వెళ్ళాను. మార్నింగ్ 6:30కి యాగంటి చేరుకున్నాను. ఇదో దివ్యమైన పుణ్యక్షేత్రం. మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయి వసతి సదుపాయాలు లేవు. చుట్టూ ఎత్తైన ఎర్రరాతి కొండలు, ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. సమరసింహారెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, వాల్మీకి వంటి చాలా సినిమాలను ఇక్కడ షూట్ చేశారు. రోజు 10ల సంఖ్యలో ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఉమామహేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, బసవన్న బ్లెస్సింగ్స్ తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని భక్తుల నమ్మకం. యాగంటి చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసేవారు. ఆయన ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన ఆయన తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై, డోంట్ వర్రీ, చూడటానికి ఈ ప్రదేశం నా కైలాసంలాగే ఉంది, కాబట్టి నేను కొలువుంటాను అని చెప్పారట. అదే సమయంలో అక్కడకు దగ్గరలోనే ఉమామహేశ్వర స్వామి విగ్రహం స్వయంభువుగా వెలిసింది. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి వైష్ణవ క్షేత్రాన్ని శైవ క్షేత్రంగా మలిచారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న ఓ గుహలో ఉంచి పూజిస్తున్నారు. ఈ క్షేత్రంలో 5వ శతాబ్దం నుంచి చోళులు, పల్లవులు, చాళుక్యులు నిత్య పూజలు చేస్తూ వచ్చారు. 15th సెంచరీలో విజయనగర సామ్రాజ్యపు హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఇక ఇప్పుడు ఆలయంలోకి ఎలా వెళ్లాలో చెబుతాను. ముందుగా పుష్కరిణి కనిపిస్తుంది. అగస్త్యుడు ఇక్కడ స్నానం చేసేవారు కాబట్టి దీన్ని అగస్త్య పుష్కరిణి అంటారు. ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనది, ఔషధ గుణాలతో ఉన్నది, మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. చిత్రం ఏంటంటే ఈ కోనేరులో నీరు ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుంది. ఇయర్లో ఏ రోజైనా సరే లెవెల్ మారదు. ప్రస్తుతం కోనేరులోకి భక్తులను అనుమతించట్లేదు. భక్తులు స్నానం చేసేందుకు టెంపుల్ పక్కనే ప్రత్యేక వాటర్ ఫ్లో ఏర్పాటు చేశారు. పుష్కరిణికి రైట్ సైడ్ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. ఆలయ ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీనిపై రకరకాల శిల్ప కళాకృతులు, శృంగార రూపాలున్నాయి. ప్రధాన గోపురం దాటాక స్వామివారి గర్భాలయానికి వెళ్లేందుకు క్యూ లైన్ ఉంది. మార్నింగ్ 7 o'clockకి గర్భాలయంలో లింగ రూపంపై ఉన్న ఉమామహేశ్వరులను దర్శించుకున్నాను. ఒకే లింగంపై ఇలా 2 రూపాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో మనకు నంది విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక ఈ నంది స్వయంభూగా వెలిసిందట. దీనికి యాగంటి బసవన్న అని పేరు. ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో తెలిపారు. నిజంగానే ఈ విగ్రహం సైజు పెరుగుతోంది. 20 ఏళ్లలో ఇది 1 అంగుళం సైజు పెరిగిందని భారత పురావస్తు శాఖ తెలిపింది. ఇందుకు సైంటిస్టులు మరో కారణం చెప్పారు. ఈ తరహా రాళ్లలో కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంటుందని, వర్షం పడినప్పుడు రసాయనిక చర్య జరిగి రాయిలో చిన్న కన్నాలు ఏర్పడుతూ సైజు పెరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా ఈ బసవన్న అంటే భక్తులకు ఎంతో భక్తి, అచంచల విశ్వాసం. నందీశ్వరుణ్ణి దర్శించాక ఆలయం ఎడమ వైపు నుంచి వెళ్తే 5 చిన్న ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే ఓ ఎత్తైన పర్వతంపై ఆకాశ దీపం కనిపిస్తుంది. దానికో ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రంలో ఎక్కడా నవగ్రహ దోషరహిత విగ్రహాలు కనిపించవు. దోష నివారణకు ఆకాశ దీపం వెలిగిస్తారు. శిఖరాగ్రంపై ఇది వెలుగుతూ ఉంటుంది. అగస్త్య ముని కాలం నుంచి ఈ సంప్రదాయం ఉంది. ఆకాశ దీపం 5 చిన్న ఆలయాల్ని చూశాక ఇక్కడ రైట్ సైడ్ ఓ కోనేరు కనిపిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ నీరు చాలా ప్యూర్గా ఉంటుంది. వాటర్ లోపలి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. కోనేరు దాటాక అభయాంజనేయ స్వామి ఆలయం వస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయం దాటాక వరుసగా 3 భారీ గుహలు ఉంటాయి. మొదటి గుహలో అగస్త్య మహర్షి ఉండేవారు, తపస్సు చేసుకునేవారు. అది ఇదే.
రెండో గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఫోటోలు తీయడానికి అనుమతి లేదు కానీ స్వామి కటాక్షం అత్యద్భుతం. మూడో గుహలో కొంతకాలం బ్రహ్మంగారు నివసించారు. తన శిష్యులకు బోధనలు చేసేవారు. ఈ గుహ లోపల కిందకు వంగుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా 3 గుహలు చూశాక లడ్డూ ప్రసాదం కోసం వెళ్ళాను. యాగంటిలో మనం మరో విశేషాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ కాకులు కనిపించవు. దీనికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం వేలు విరిగాక అగస్త్య మహర్షి తపస్సు చేస్తుంటే కాకులు డిస్టర్బ్ చేశాయట. దాంతో ఈ క్షేత్రంలో కాకులన్నవే ఉండకూడదని శాపం పెట్టారట. నిజంగానే ఇక్కడ రకరకాల పక్షులున్నాయి కానీ కాకులు కనిపించలేదు. పుణ్యక్షేత్ర దర్శనం పూర్తయ్యాక మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేశాను. చట్నీ కొంచెం స్పైసీగా ఉంది. మార్నింగ్ 9:30కి యాగంటి క్షేత్ర పర్యటన ముగించాను. ఆ తర్వాత అరవింద్ అనే మరో టూరిస్ట్తో కలిసి బనగానపల్లికి షేర్ ఆటోలో వెళ్ళాను. అక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి నేల మఠంకి వెళ్ళాం. దీన్ని గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులు బ్రహ్మం గారి కోసం 1627లో నిర్మించారు. ఇక్కడ బ్రహ్మం గారు 23 ఇయర్స్ ఉన్నారు. తర్వాత దేశాటనకు వెళ్తూ శిష్యుల కోరిక ప్రకారం తన ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. భూగర్భంలో ఇది ఉంటుంది. కెమెరాలు, ఫోటోలకు పర్మిషన్ లేదు. నేలమఠం దర్శనం తర్వాత ఇక్కడికి దగ్గరలోనే ఉన్న గరిమిరెడ్డి అచ్చమాంబ ఆలయానికి వెళ్ళాం. నిజానికి ఇది గరిమిరెడ్డి అచ్చమాంబ ఇల్లు. ఇక్కడే ఈ దంపతులతో వీర బ్రహ్మేంద్ర స్వామి ఉండేవారు. ఇక్కడికి వెళ్ళిన వారు అచ్చమాంబ ఇల్లంతా తిరిగి చూడొచ్చు. ఇంటి లోపల బ్రహ్మంగారి చరిత్రను బొమ్మలు, చిత్రాల రూపంలో చూపిస్తున్నారు. ఈ ఆలయ గర్భగుడి దగ్గర ఓ భారీ చింత చెట్టు ఉంది. దీని పునాది చుట్టూ వీర బ్రహ్మేంద్ర స్వామి రాసిన 14,000 కాలజ్ఞాన తాళపత్రాలను ఉంచారు. ఇంతకు ముందు ఇదే ప్రదేశంలో మరో చింత చెట్టు ఉండేది. అది చనిపోయాక ఈ చెట్టు పుట్టింది. కలియుగాంతంలో ఈ చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో తెలిపారు. ఆ సమయంలో స్వామి ఇక్కడకు వీరభోగ వసంతరాయలుగా వస్తారట. అప్పుడు మాత్రమే ఈ తాళపత్రాలను బయటకు తీస్తారట. ఇవి యాగంటి మహాక్షేత్ర విశేషాలు. తిరిగి బస్టాండ్కి వెళ్ళి ఆటో డ్రైవర్కి చెరో 200 రూపీస్ ఇచ్చాం. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాను. టికెట్ 430 రూపీస్. మార్నింగ్ 11:30కి బయలుదేరిన బస్సు 6:30కి MGBS చేరింది. 7:30కి రూమ్ చేరాను. నెక్స్ట్ మరో టూర్తో పలకరిస్తాను. టేక్ కేర్. బాయ్.